పవన్ కళ్యాణ్ అభిమానిగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతానని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాల్సిన వైసీపీ నేతలు నన్ను టార్గెట్ చేసి విషం చిమ్మారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై పార్టీకి వివరణ ఇస్తానన్నారు. జగన్ 2.0 ఫోటో విడుదల చేశానని, తన జీవితాన్ని నాశనం చేయాలని వైసీపీ నేతలు చూశారని అన్నారు. మళ్ళీ చెబుతున్నా, ఈ చిట్టిరెడ్డి పోస్టర్ అంటే తనకు చాలా ఇష్టమని, తన జీవితాన్ని మార్చింది చిట్టిరెడ్డి 2.0 పోస్టర్ అని చెప్పుకొచ్చారు. వైసీపీ సోషల్ మీడియా తన మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీద పెట్టి ఉంటే 10 రెట్లు ఎక్కువగా వచ్చేవన్నారు. జగన్ మీద 10 రూపాయల పోస్టర్ తయారు చేస్తే 10 కోట్ల పబ్లిసిటీని వైసీపీ క్యాడర్ తనకు ఇచ్చారని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. ఐ లవ్ దిస్ పోస్టర్. చెప్పా కదా, చాలామందికి వాళ్ళ కుటుంబం ఫోటో, ఫ్యామిలీ ఫోటో, అవ్వ తాత నాన్న ఫోటో ఇష్టం ఉంటుంది. నాకు మాత్రం ఈ ఫోటో అంటే ప్రాణం. దీన్ని ఫ్రేమ్ వేసి మా ఇంట్లో పెట్టుకుంటా. నన్ను ఎంత పెద్ద స్టారింగ్ చేశారు కదా ఆయన మీరు. ఒక్క 10 రూపాయలు పోస్టరు 10 కోట్ల ప్రచారం చేయారంటే మామూలు కాదు ఆయన. వైసీపీ సోషల్ మీడియా నవ్వుతాను. నాకు ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయరా, బాధలు చూడండి రా. నా మీద పెట్టిన శ్రద్ధ జగన్ మీద, భారతి మీద, శర్మిల మీద పెట్టుంటే శర్మిలకు 4 సీట్లు వచ్చేది, ఆ జగన్కు 10 సీట్లు వచ్చేది. దొంగ దొరికిపోయాడు, బాబాయ్ హత్య. అది వదిలేసి కిరణ్ రాయల్ దొండకాయ రాయలంట. దొండకాయ కిరణ్ రాయలు. నేను దొండకాయనే, కానీ ఘాటైన దొండకాయ మీ భాషలో పెట్టుకోండి. ఇప్పుడు ట్రోల్ చేసుకోండి. ఘాటైన దొండకాయ కిరణ్ రాయల్. చెప్పాను మీకు. జనసేన పార్టీ, జన సైనికులు సోషల్ మీడియాకి పని చెప్పారు మీరు ఈరోజు. తప్పండి. వివరణ ఇచ్చి ఇమ్మన్నారన్నా, వెళ్ళిస్తా. వివరణ అంటే ఫోన్లు ఇవ్వడం కాదు, లిఖితపూర్వకంగా ఏమి జరిగిందో నా దగ్గర ఉన్న ఎవిడెన్స్. నా దగ్గర ఎవిడెన్స్ ఉందన్న. పాలు తాగి బుజ్జి కన్నా కాదు నేనేమి. అమ్మాయిగా చెప్పింది. ఇప్పుడు అమ్మాయి చెప్పిందే కదా, కిరణ్ రాయల్ సామాన్యుడు కదా నేను. సార్ ఏమని అనుకో, నేను వెళ్ళి ఆఫీస్కి కుటుంబ సభ్యులతో వెళ్తా. నేను కూడా మా వీరమైన వేసుకెళ్తా, మా సైనికుల్ని వేసుకెళ్తా, మొత్తం ఒక బస్సుకి వెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్ళి కలిసి ఏం జరిగిందో, ఏం జరుగుతాం తిరుపతిలో, ఏమేమి జరగాలని చూసారో, కిరణ్ రాయల్ వెనకాల ఎవరెవరు పనిచేస్తామో శక్తులు అన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తా. ఇది మాత్రం వాస్తవం. ఊరికే అమ్మాయిని ట్రాప్ చేసేసినాడని ఏదో మాట్లాడతా అంత పెద్ద ఫిగర్ ఏం కాదురా. మనము చూసుకొని కొంచెం. ఒకప్పుడైతే బాగున్నావు, 10 ఏళ్ళ ముందు ఇంటికి రాలిపోతా ఉంది. ఏదో ఊరికి ట్రాప్. నేను వైసీపీ నేతలకి నా నోరు ముయ్యాలి.